నాకు ఎక్స్ట్రీమ్ లెవెల్లో హెయిర్ లాస్ స్టార్ట్ అయింది. హెయిర్ లాస్ సొల్యూషన్ కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. హెయిర్ గ్రోత్ ఆయిల్స్, హెయిర్ సీరమ్స్, సప్లిమెంటరీస్ అండ్ షాంపూస్. మార్కెట్ లో ఇలాంటి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ కనిపించాయి. అలాంటి ప్రొడక్ట్స్ లో సోషల్ మీడియాలో నాకు ఫ్రీక్వెంట్లీ కనిపించే ఒక నేమ్ రిజనల్ మ్యాన్ హెయిర్ సీరం. నేను దీని గురించి చాలా రీసెర్చ్ చేశాను. అవే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియో రిజనల్ మ్యాన్ హెయిర్ సీరం ని ప్రమోట్ ఏం చేయటం లేదు. అలా అని అన్నెసెసరీగా అటాక్ కూడా చేయటం లేదు. జస్ట్ వీళ్ళు చెప్తున్న దానికి సైన్స్ చెప్తున్న దానికి తేడా ఏంటి అనేది చూస్తాం. అండ్ ఈ సిరమ్స్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయి, హెయిర్ ఫాల్ అంటే అసలు ఏంటి, 3 వీక్స్ లో రిజల్ట్స్ వస్తాయంటే మీనింగ్ ఏంటి, మరి నిజంగా ఇది హెయిర్ రీగ్రోత్ కోసం పని చేస్తుందా? లెట్స్ ఫైండ్ అవుట్. ఇది ఒక 30 ml హెయిర్ సీరం. అఫిషియల్ రిజల్ట్ పేజ్ ప్రకారం ఇది డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రైస్ 899. అండ్ అలాగే కంపెనీ పేజ్ లో 3 వీక్స్ రిజల్ట్స్ అని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడే మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అని చెప్పడం ఒకటి, హెయిర్ లాస్ క్యూర్ అని చెప్పడం ఇంకొకటి. రెండు సేమ్ కావు. హెయిర్ ఫాల్ కి చాలా డిఫరెన్స్ రీజన్స్ ఉండవచ్చు. స్ట్రెస్ ఉండవచ్చు, న్యూట్రిషన్ ప్రాబ్లం ఉండవచ్చు, స్కాల్ప్ ప్రాబ్లం ఉండవచ్చు, హార్మోనల్ ఫ్యాక్టర్స్ కూడా ఉండవచ్చు, అండ్ చాలా కామన్ గా జెనెటిక్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ కూడా ఉండవచ్చు. కాబట్టి ఒక హెయిర్ సీరం హెయిర్ గ్రోత్ కి హెల్ప్ చేసినా అది ప్రతి టైప్ ఆఫ్ హెయిర్ లాస్ కి సొల్యూషన్ అని చెప్పలేదు. నౌ మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇది ఇంగ్రీడియంట్స్ లిస్ట్. కొన్ని ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నేమ్స్ అన్ని చూసి వావ్ చాలా సైంటిఫిక్ గా ఉంది అంటే హెయిర్ డెఫినెట్లీ గ్రోత్ అవుతుందని అనుకోవచ్చు. అక్కడే మనం మిస్టేక్ చేయకూడదు. ఒక ఇంగ్రీడియంట్ ఉందంటే ఆ ఇంగ్రీడియంట్ హెయిర్ గ్రోత్ కి సంబంధించిందని ప్రూఫ్ ఉండవచ్చు, కానీ ఆ ఇంగ్రీడియంట్ ఉన్న ప్రతి ప్రొడక్ట్ క్లినికలీ ప్రూవ్డ్ అని కాదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మెడిసిన్ లో ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉందనుకుందాం, అది ఒకటి ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుందని రీసెర్చ్ చెప్తున్నాయి. బట్ ఆ ఇంగ్రీడియంట్ ఉన్న ప్రతి క్రీమ్ ఆర్ ప్రతి సిరం అండ్ ప్రతి ప్రొడక్ట్ సేమ్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పలేం కదా. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఇంగ్రీడియంట్ సైన్స్ వేరు, రిజల్ట్స్ ప్రొడక్ట్ ఎవిడెన్స్ వేరు. ఈ సీరం లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ గురించి ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలాంటి ఇంగ్రీడియంట్స్ రెడెన్సిల్ ఫార్మేషన్ లో కూడా కనిపిస్తాయి. అందుకే చాలా మంది రెడెన్సిల్ ఉందనగానే హెయిర్ గ్రోత్ అవుతుందని ఖచ్చితంగా డైరెక్ట్ గా కంక్లూజన్ కి వెళ్ళిపోతారు. కానీ సైన్స్ అలా వర్క్ అవ్వదు. ఇంగ్రీడియంట్ మంచిదని ప్రూవ్ అవడం వేరు, ఆ ఇంగ్రీడియంట్ ఉన్న ప్రొడక్ట్ మంచిగా వర్క్ చేస్తుందని ప్రూవ్ అవడం వేరు. కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్ ఇది. మనం అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటి, ఇంగ్రీడియంట్ కాన్సన్ట్రేషన్ ఎంత, ఫార్ములాని ఎలా ప్రిపేర్ చేశారు, స్కాల్ప్ కి ఎలా డెలివర్ అవుతుంది, ఎంత డ్యూరేషన్ యూస్ చేశారు, ఎంత మంది పీపుల్ మీద టెస్ట్ చేశారు, రిజల్ట్స్ సైంటిఫిక్లీ మీనింగ్ఫుల్ లేదా, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంగ్రీడియంట్ నేమ్ ఇంప్రెసివ్ గా ఉండడం కన్నా ఎవిడెన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిన్ బిగ్గెస్ట్ పాయింట్, 3 వీక్స్ లో రిజల్ట్స్. ఇది చాలా పవర్ఫుల్ మార్కెటింగ్ లైన్. ఎందుకంటే ఎవరికి హెయిర్ ఫాల్ ఉండకూడదు, అందరికి ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి. 3 వీక్స్ లో అంటే 3 వీక్స్ ఓకే, జస్ట్ 3 వీక్స్ యూస్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి అని అనిపిస్తుంది. కానీ ఒక సింపుల్ క్వశ్చన్, 3 వీక్స్ లో ఎగ్జాక్ట్ గా ఏం రిజల్ట్స్ వస్తాయి? హెయిర్ ఫాల్ ఏమన్నా కొంచెం తగ్గిద్దా, డాండ్రఫ్ ఇంప్రూవ్ అయిద్దా, హెయిర్ థిక్ కనిపించిద్దా, న్యూ హెయిర్ గ్రోత్ అయిద్దా, లేదా జస్ట్ ఓవరాల్ స్కాల్ప్ కండిషన్ బెటర్ అయిద్దా? ఇవన్నీ డిఫరెంట్ రిజల్ట్స్. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్, హెయిర్ గ్రోత్ అనేది ఓవర్ నైట్ ప్రాసెస్ కాదు. హెయిర్ ఫాలికల్స్ బయాలజీ స్లోగా వర్క్ చేస్తుంది. కాబట్టి 3 వీక్స్ రిజల్ట్స్ అని చూసి 3 వీక్స్ లో బాల్డ్ ఏరియా కంప్లీట్ గా ఫిల్ అయిపోతుందని అజ్యూమ్ చేయడం కరెక్ట్ కాదు. మార్కెటింగ్ సైన్స్ ని, మార్కెటింగ్ క్లైమ్స్ ని సైంటిఫిక్ గ్యారంటీ లాగా ట్రీట్ చేయకూడదు. రాముకి హెయిర్ లైన్ స్లోగా వెనక్కి వెళ్తుంది. డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయకుండా ఒక హెయిర్ సిరం కొని డైలీ యూస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒక 2 మంత్స్ తర్వాత హెయిర్ లైన్ లో చేంజ్ ఏమీ లేదు. అప్పుడు ఈ సీరం వర్క్ అవ్వదని అంటాడు. కానీ ప్రాబ్లం సిరం లో మాత్రం లేదు. అతనికి జెనెటిక్ హెయిర్ లాస్ ఉండవచ్చు, లేదా వేరే రీజన్ ఏదైనా ఉండవచ్చు. అందుకే హెయిర్ లాస్ అవుతుంది వచ్చింది అన్నప్పుడు ముందు రీజన్ ఏంటో తెలుసుకోవాలి, తర్వాతే ప్రొడక్ట్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే రీజన్ ఏంటో తెలియకుండా ప్రొడక్ట్ చూస్ చేస్తే కరెక్ట్ రిజల్ట్స్ రాకపోవచ్చు, సిరం హెల్ప్ చేయకపోవచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. సిరమ్స్ లాంటివి హెల్ప్ చేయొచ్చు, కానీ అవి ప్రతి టైప్ ఆఫ్ హెయిర్ లాస్ కి సొల్యూషన్ కాదు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ అండ్ డౌట్, ఈ సిరం వర్క్ అవుతుందా లేదా? హానెస్ట్ గా చెప్పాలంటే ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కంపెనీ వాళ్ళు కూడా హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ కంట్రోల్ గురించి క్లైమ్ చేస్తున్నారు. కానీ ఈ ఎగ్జాక్ట్ సిరమ్ మెయిల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ కి ట్రీట్ చేస్తుందని స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసిన ఎవిడెన్స్ ఉందా? అది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో 100% వర్క్ అవుతుందని చెప్పలేము, అలాగని అస్సలు వర్క్ అవ్వదు అని కూడా చెప్పలేము. ఇంగ్రీడియంట్స్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి, కానీ గ్యారెంటెడ్ హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్ అని చెప్పడానికి ప్రూఫ్ ఏం లేదు దీనికి. అందుకే ఈ ప్రొడక్ట్ ని బ్లైండ్ గా నమ్మకూడదు. ఎవిడెన్స్ చూసి డిసైడ్ చేసుకోండి మీరే. ఈ వీడియో ఓన్లీ సిరమ్స్ గురించి మాత్రమే కాదు, అసలు హెయిర్ లాస్ ఎందుకు అవుతుందని అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి సిరమ్స్ లాంటివి ట్రై చేయాలి. ఒకవేళ ఈ సిరం మీరు ట్రై చేసినట్టయితే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటని కింద కామెంట్ చేయండి. ఇలాంటి ప్రొడక్ట్స్ ని హైప్ లేకుండా సైన్స్ తో బ్రేక్ డౌన్ చేయాలంటే మాకు మీ నుంచి చాలా సపోర్ట్ కావాలి. ఈ వీడియోకి 1 లైక్, 1 కామెంట్, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. టేక్ కేర్, సీ సూన్, బై బై.